ఆ తర్వాత సజ్జల హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, కొడుకుని పిలిపించి అప్పచెప్పాడు. ఇప్పుడు భార్గవ రెడ్డికి ఈ జోసెఫ్కి ట్రాన్సాక్షన్స్ ఏంటి? పేరుని నాని వెళ్ళినట్టున్నాడు. ఇప్పుడు పేరుని నాని బ్యాంక్ అకౌంట్ నుంచి జోసెఫ్కి ఏమైనా పడ్డాయా? కాకినాడలో భీమవరంలో వైసీపీ వాళ్ళ పూజలు చేయలేదని ముందు చెంపబెడిచి కొట్టాడు పురోహితుడిని. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్. ఈ రావణ్ బ్యాంక్ అకౌంట్లు పోలీస్ అధికారులు స్కాన్ చేస్తూ ఉన్నారు. అసలు ఎక్కడెక్కడి నుంచి ఆయనకి అమౌంట్ క్రెడిట్ అయింది, ఈ లావాదేవీలు ట్రాన్సాక్షన్ మొత్తం కూడా వెలికి తీస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఈవెన్ ఆ నేతలే కాదు, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా చాలా భయపడుతున్నట్టుగా, ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా ఇంటర్నల్గా మనకు తెలుస్తూ ఉంది. నిజంగా అంటే ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఈ రావణ్కి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఫోన్లో గతంలో డిలీట్ చేశాడు అతను అరెస్ట్ అయ్యే ముందు. అయినప్పటికీ కూడా దాన్ని రికవర్ చేశారు. ఇప్పుడు ఈ బ్యాంక్ లావాదేవీలు అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయి, అది అందరికీ తెలిసిన విషయమే. ఎక్స్లో కూడా చక్కెరలు కొడతా ఉన్నాయి. కానీ ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్లో వైసీపీ నేతలు ఏమైనా పంపారా అనేటువంటి చర్చ మొదలైంది. ఇదే ఈ పాయింట్కి సంబంధించి మనతో పూర్తిగా డీటెయిల్గా వివరించడానికి, విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. జోసెఫ్ రోజుకు ఒక విషయం జోసెఫ్ నుంచి బయటకు వస్తూ ఉంది. రావణ్, ఈ రావణ్ గతంలో అశ్లీల వీడియోలు ఆయన ఫోన్లో ఉన్నాయని, అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి ఆయన ఇబ్బంది పెట్టినట్టుగా ఇవన్నీ చూసాం. అయితే ఇప్పుడు అతనికి అమౌంట్ ఎవరు ఇచ్చారు, ఈ బ్యాంక్ లావాదేవీల మీద పోలీసులు విశ్లేషణ చేస్తున్నప్పుడు చాలా విషయాలు వెలుగులోకి వచ్చినట్టు మనకు అర్థమవుతా ఉంది. వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు? నిజంగా వీళ్ళు ఏమన్నా ఫండింగ్ పెట్టారా, డబ్బులు పంపారా? ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? డబ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ బేజారెత్తిపోతున్నాడా? ఎక్కడున్నాడు సజ్జల భార్గవ రెడ్డి? అసలు నిజంగా అతన్ని ఆచూకీ కనబడలేదు సార్. ప్రజెంట్ అండర్ గ్రౌండా లుకౌట్ జారీ చేశారా? సజ్జల భార్గవ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్. గతంలో విజయసాయిరెడ్డి చూసేవాడు. విజయసాయిరెడ్డి అతన్ని ఏంటి పక్కన పడేశారు. ఆ తర్వాత సజ్జల హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, కొడుకుని పిలిపించి అప్పచెప్పాడు. ఇప్పుడు భార్గవ రెడ్డికి ఈ జోసెఫ్కి ట్రాన్సాక్షన్స్ ఏంటి? ఐసిఐసిఐ బ్యాంకా, ఎస్ బ్యాంకా, ఏ బ్యాంక్ నుంచి జోసెఫ్ ఖాతాలకి ఎంతెంత డబ్బు ఎప్పుడెప్పుడు పడ్డాయి? అసలు ఈ రావణ్ ఇతను ఈ ప్రశ్న ఛానల్ ఎవరెవరిని ఇంటర్వ్యూ చేశాడు? ముఖ్యంగా వైసీపీ నేతల్ని, అనుకూల వ్యక్తుల్ని చేశాడు. ఆ వైసీపీ నాయకులు ఇంటర్వ్యూలకు అటెండ్ అయిన వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఏంటి? అందునుంచి ఇందులోకి ఏమన్నా ట్రాన్సాక్షన్ జరిగిందా? పేరుని నాని వెళ్ళినట్టున్నాడు. ఇప్పుడు పేరుని నాని బ్యాంక్ అకౌంట్ నుంచి జోసెఫ్కి ఏమైనా పడ్డాయా? 100% పడే ఉంటాయి సార్, నో డౌట్. అందులో రోజా కూడా వెళ్ళినట్టుంది. ఇప్పుడు రోజా బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఏమన్నా ఈ జోసెఫ్ అకౌంట్స్లో పడ్డాయా? ప్రకాష్ రాజ్ని కూడా చేశాడు. ప్రకాష్ రాజ్కి అసలు రావణ్కి వాళ్ళేంటి అటు స్క్రిప్ట్ బంధమే కాదు, ఇప్పుడు ఈ ఫండింగ్ కూడానా? ఇద్దరు జాయింట్గా ఏమన్నా యాక్టివిటీ చేశారో అనిపిస్తుంది. అంటే ప్రకాష్ రాజు రావణ్ ఆడియో ఏదో వైరల్ అయింది. అవును, చాలా ఆడియోలు వైరల్ అయ్యాయి. ఏది అది అతను ఏదో అన్నాడు, ఏదో రాశాడు ఒక ట్వీట్కి అనుకుంటాను, మీడియా మిత్రులు అమ్ముడు పోయారనో ఏదో రాశాడు. అది అలా రాయకూడదన్నా, మీడియా మిత్రులు అంటే అది అందరూ బాధపడతారు, కొందరు మీడియా మిత్రులు అమ్ముడు పోయారని ఏదో ఇతను సజెషన్, రావణ్ సజెషన్ చేశాడు. ఇప్పుడు ఈ ఆడియో వైరల్ అయ్యేసరికి ఈ బంధం జోసెఫ్ మరి ప్రకాష్ రాజ్ ఇది కేవలం స్క్రిప్ట్ బంధమేనా? ఇప్పుడు ఈ మనీ బాండింగ్ కూడా ఉందా? ఒకవేళ వీళ్ళు ట్రాన్సాక్షన్ జరిగి ఉంటుంది, ఫండింగ్ ఇచ్చి ఉంటే వీళ్ళ మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు సార్. అంటే వీళ్ళే కాదు, ఇప్పుడు అతనేంటి ఆ బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఇప్పుడు ఆ నిషిద్ధ సంస్థలు, వాటితో జోసెఫ్కు ఉన్న సంబంధాలు, ఆ భావజాలమే కాదు, ఈ ఆర్థిక బంధం. ఇప్పుడు ఆ సిపిఐఎంఎల్ ఇతనేంటి ఆ హిడ్మాని కీర్తిస్తూ కేశవరావు, సాంబయ్య, ఒక హిడ్మా చనిపోతే 100 మంది హిడ్మాలు పుట్టుకొస్తారు, ఒక వీరుడు మరణిస్తే 100 మంది వీరులు పుట్టుకొస్తారు. ఏదో ఆ సాహిత్యం ఏదో చదివాడు. ఇప్పుడు ఈయన ఫోనుల్లో ఆ సాహిత్యం కూడా లభ్యమైందని అవును వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదంతా ఎఫ్ఐఆర్లో రాశారు. ఏది ఆ హిడ్మాని కీర్తిస్తూ ఇతను అన్న మాటలు, లేకపోతే హిందూ విద్వేషం, హిందూ దేవత దేవుళ్ళని విమర్శిస్తూ ఏది ఏమన్నాడు రావణ్, శ్రీలంకలో పుట్టిన దొంగన డాష్ డాష్ హిందువులను ఏదో అన్నాడు. హిందువులను ఉద్దేశించి బంగ్లాదేశ్లో పుట్టిన దొంగన డాష్ డాష్ అన్నాడు. పరుష పదజాలం ఆడాడు. రాముడిని ఉద్దేశించి, లేకపోతే సీతమ్మను ఉద్దేశించి, అటు ఆ ద్రౌపది వస్త్రాపహరణం దాన్ని ఉద్దేశించి, అసలు ఆ హిందూ ద్వేషం. ప్రకాష్ రాజ్ కూడా
ప్రకాష్ రాజ్ కేరళ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ విద్యార్థులను ఉద్దేశించి అతని మాటలు, అది కూడా అప్పట్లో కేసులు కూడా పెట్టారు. భానుప్రకాష్ రెడ్డి పెట్టాడు కేసు, విష్ణువర్ధన్ రెడ్డి పెట్టాడు కేసు, బీజేపీ వాళ్ళు కేసులు పెట్టారు. ఏమని మాట్లాడాడు ప్రకాష్ రాజ్? రాముడు లక్ష్మణుడు ఎక్కడో ఉత్తరాది నుంచి వలస వచ్చారు, దక్షిణాది గిరిజనుడు రావణుడు, ఇతను ఏదో పండ్ల తోట, ఆ ఉత్తరాది వలస వచ్చిన రామ లక్ష్మణులు ఈ పండ్లు ఏదో దొంగతనం చేశారు, అది శూర్పణఖ చూసింది, ఆ శూర్పణఖ వాళ్ళకి GSTతో సహా $2,000 కట్టమంది. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఏంటిది? వెటకారమా? ఇది వెటకారం కాదు, ఇది విద్వేషం. అంటే ఇద్దరి భావజాలం ఒకే విధంగా ఉన్నట్టుగా, సిమిలర్గా ఉన్నట్టుగా అర్థమవుతుంది మ్యాక్సిమం. ఇద్దరు కాదు, ముగ్గురు. ఇవాళ జోసఫ్ అలియాస్ రావణ్, లేకపోతే ప్రకాష్ రాజ్ కాదు ఆయన పేరు, ప్రకాష్ రాయ్. ప్రకాష్ రాయ్ కాదు అసలు ఆయన పేరు. సూర్య ఏమని చెప్పాడు? ప్రకాష్ యాంటోనీ రాయ్ అన్నాడు. అంటే ప్రకాష్ యాంటోనీ రాయ్, లేకపోతే బచ్చలకూరి జోసఫ్, లేకపోతే జగన్మోహన్ రెడ్డి. అందరిలో హిందూ ద్వేషం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా 2,346 దేవాలయాలపై దాడులు, ఎస్, 38 దేవతా విగ్రహాల ధ్వంసం, 56 దేవతా విగ్రహాల పట్ల అపచారం. ఈ లిస్ట్ అంతా చదివింది ముఖ్యమంత్రి చంద్రబాబు. అసెంబ్లీలో ఆ రోజు దేవాలయాలపై జరిగిన దాడుల పైన అర్చకుల్ని కొరడాలతో కొట్టారు. ఓంకార క్షేత్రం అని అక్కడ కర్నూలు జిల్లాలో అర్చకుడు, ఆ పూజారిని హంటర్తో కొట్టారు, చర్నాకోలతో కొట్టారు. కాకినాడలో భీమవరంలో వైసీపీ వాళ్ళ పూజలు చేయలేదని ముందు చంపబెడిచి కొట్టాడు పురోహితుడిని. అంటే ఎలా హిందూ ద్వేషం ఇటు జోసఫ్, అటు ప్రకాష్ రాజ్, లేకపోతే జగన్మోహన్ రెడ్డి. మొన్న మీరు చూశారుగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. మొన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆ తిరుమల తిరుపతి మహాప్రసాదం లడ్డు కల్తీ నెయ్యిపై మాట్లాడుతూ, మీ బాబాయిని పొగిడితే పొగుడుకో, సుబ్బారెడ్డి అబ్బో అసలు ఆయన సూపర్ స్వామి అన్నాడు. ఓకే, నీకు నచ్చాడు మీ బాబాయ్, నువ్వు పొగుడుకో. ఏమన్నావు ఆ రోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి? ఈజ్ దిస్ హిందూయిజం? ఈజ్ దిస్ సెక్యులరిజం? ఇన్ విచ్ టైప్ ఆఫ్ కంట్రీ ఐ ఆమ్ లివింగ్ ఇన్ అన్నాడు. అంటే ఎంత విద్వేషం హిందుత్వం పైన, ఈ దేశం పైన. ప్రకాష్ రాజ్కైనా, జోసఫ్కైనా, జగన్మోహన్ రెడ్డికైనా. ఇవాళ జోసఫ్ మీద ఉపా చట్టం జైలుకు పంపడం కాదు, వీళ్ళని ఎందుకు పంపరు? వీళ్ళపై ఉపా చట్టం ఎందుకు ప్రయోగించరు? ఇప్పుడు కొడాల నాని నిన్న ప్రెస్ మీట్ ఏమంటాడు? రావణ్కి సపోర్ట్ చేశాడు. అతనేమన్నాడు? ఉపా చట్టం, అదే ఉప్మా చట్టమా ఇడ్లీ చట్టమా అంటున్నాడు. వెటకారం తగ్గల. వెటకారం కాదు, ద్వేషం. చట్టాన్ని నువ్వు ఆ విధంగా కించపరుస్తూ, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అది. ఉపా మీన్స్ ఫుల్ ఫామ్. ఇప్పుడు ఉపా చట్టం, ఉప్మా చట్టం అన్నాడువి, రేపొద్దున SC/ST చట్టాన్ని అలా అనగలవా? అంటే చట్టాలంటే భయం లేదు. SC/ST అట్రాసిటీ చట్టాన్ని అలాగే కించపరుస్తూ నువ్వంటే నీపై కేసు పడుద్దా పడదా? ఉప్మా చట్టం ఏంటి అంటే నీకు జైల్లో ఉప్మా తినాలని ఉంది, అందుకే నువ్వు ఈ ఉప్మా చట్టం ఇది మాట. సార్, కూటమి చాలా అంటే మంచి ప్రభుత్వం అంటూనే ఇలాంటి వ్యక్తుల్ని త్వరితగతిన యాక్షన్ తీసుకోవట్లేదు అని చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పెద్దలు మేల్కొని ఈ ఉప్మా అన్న వ్యక్తిని కానీ, జగన్మోహన్ రెడ్డి మీద కానీ, ఇలాంటి యాక్టివిటీ చేసే వ్యక్తుల మీద ఉక్కుపాదం మోపే అవకాశం ఉందంటారా? చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పివి నరసింహారావు చెప్పినా, చంద్రబాబు చెప్పినా. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే.